అందరికీ నమస్కారం. సూర్యుడు తన దారిని మార్చి మకర రాశిలోకి ప్రవేశించే శుభగడియ. అదే మన మకర సంక్రాంతి. పల్లెటూళ్ళు కొత్త శోభను సంతరించుకునే రోజు. రైతు కష్ట ఫలితం ఇంటికి వచ్చే రోజు. ఈరోజు మనం మన సంస్కృతి సంప్రదాయాల సమాహారమైన సంక్రాంతి గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది మన తెలుగువారి పెద్ద పండుగ. రైతు నుండి రాజు వరకు అందరికీ ఇది ఒక ఉత్సాహం. అసలు సంక్రాంతి అంటే మార్పు, ద చేంజ్ అని అర్థం. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అంటే దేవలోకంలో పగలు మొదలైనట్లు లెక్క. అందుకే ఈరోజు చాలా పవిత్రమైనది. గంగా నది స్నానాలు, దానాలు చేయడం వల్ల పుణ్యం వస్తుందని మన పెద్దల నమ్మకం. వాకిలి నిండా రంగురంగుల ముగ్గులు, వాటిలో పసుపు కుంకుమ పెట్టిన గొబ్బెమ్మలు. ఈ గొబ్బెమ్మలను గౌరీదేవి స్వరూపంగా భావిస్తారు. ముగ్గులు కేవలం అందం కోసమే కాదండోయ్. ఆ ముగ్గులో ఉండే బియ్యపిండి చీమలకు, పక్షులకు ఆహారంగా ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశం కూడా ఉంది. ఆకాశం నుండి దిగి వచ్చిన విష్ణుమూర్తిలా హరిదాసు, తల మీద అక్షయ పాత్ర, చేతిలో చిడతలు పట్టి హరిలో రంగహరి అంటూ ఇళ్ళ ముందరికి వస్తారు. ఇంకా సన్నాయి వాయిద్యానికి తగ్గట్లు డ్యాన్స్ చేసే గంగిరెద్దులు. ఇవి చూస్తుంటే కదా మన పల్లె అందం తెలిసేది. ఈ పరమ పవిత్రమైన రోజునే కేరళలోని శబరిమలలో కోట్లాది మంది భక్తులు ఎదురు చూసే మకర జ్యోతి దర్శనం లభిస్తుంది. ఆ మకర విలకు వెలుగులు విశ్వమంతా శాంతిని నింపాలని కోరుకుంటూ అయ్యప్ప నామస్మరణతో ఆకాశం మారుమోగిపోతుంది. నియమాలమాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి. కర్మబంధము బాపు ధర్మశాస్త్ర, కలిగీది తొలగించు భూతాధినేత. అద్భుతమైన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాం కదా. ఈ సంక్రాంతి ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో మెరిసిపోతుంది. గాలిపటాలను ఎగరవేయడం అనేది మన లక్ష్యాల్ని ఉన్నతంగా ఉంచుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. కాటి అంటూ అరిచే కేరింతలు చిన్న పెద్ద అందరిలో ఒక ఉత్సాహాన్ని నింపుతాయి. ఇక పండుగ అంటే తిండి లేకుండా ఎలా? కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి వేసి చేసే చక్కెర పొంగలి. అది ఉత్తరాయణంలో మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది. ముఖ్యంగా నువ్వులు, బెల్లం కలిపి తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఏరువాక సాగిన రైతు కళ్ళల్లో సంతోషం, ఇళ్లల్లో సంబరం. ఇదే మన సంక్రాంతి. ఈ పండుగ మీ ఇంట సిరిమువ్వల సవ్వడి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.